సీదిరి అప్పలరాజు కుమారుణ్ణి జగన్ సమర్థించడాన్ని తప్పుపట్టారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రమాదం జరిగితే చిన్నపిల్లాడు అమాయకుడు అంటూ మాట్లాడతారా అని ప్రశ్నించారు. కొడుకుని తప్పించేందుకు అప్పలరాజు డ్రామాలాడారు. యాక్సిడెంట్ చేసి డ్రామాలాడిన వాళ్ళని మాజీ సీఎం సమర్థించడం ఏంటి అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగితే రోడ్డును బారేసిపోతావు. ఆయన మోటార్ సైకిల్ నడిపాడంట, కొట్టాడంట. అది చిన్నపిల్లాడు కొట్టింది. అయితే చిన్నపిల్లాడు మోటార్ సైకిల్ ఎందుకు నడిపాడు? బుల్లెట్ నేను నెమ్మదిగా వెళ్ళలేకపోయాడా? అంత వేగంగా ఎందుకు వెళ్ళాలి? బుద్ధి లేని నాయకత్వం ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. అమాయకుడట. అమాయకుడైతే ఏం చేయాలి? చచ్చిపోయినప్పుడు వెంటనే ప్రమాదం జరిగినప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి బతికించడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు చేసావా? అప్పలరాజు కానీ కొడుకు కానీ వెంటనే పక్కకు తప్పుకొని ఎవరినో తీసుకొచ్చి ఒక డమ్మీ గాని పెట్టి నాటకాలు ఆడారు. ఇవాళ వెలుగులోకి వస్తే ఒప్పుకున్నాడు నేనే చేశానని. మరి ఎందుకు చేయించావు? ఏ ముఖ్యమంత్రిగా పనిచేసినా నీకు బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి? అంటే ఇలాంటి కేసులో నీ పార్టీ అంటే ఇదే విధానమా?